సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. దేశానికే తలమానికంగా దాదాపుగా 206 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాతికి అంకితం చేయడం జరిగింది. ఈరోజు చాలా అద్భుతమైన రీతిలో ఈ కట్టడం పూర్తి చేసుకుని జాతికి అంకితం కాబోతుంది. రేపటి నుంచి కూడా రాష్ట్ర ప్రజలు అందరూ కూడా ఈ విగ్రహాన్ని, ఈ అంబేద్కర్ స్మృతి వనాన్ని కూడా సందర్శించుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో పాటు మంత్రులు ఉన్నారు, వారితో మాట్లాడించి ప్రయత్నం. సార్, ఏ విధంగా చెప్తారు ఈరోజు ఈ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం చూస్తున్నది మీకు ఏమనిపించింది? అసలు మా అందరి జన్మ ధన్యమైంది. ఈరోజు జరిగినటువంటి ఇన్సిడెంటు నిజంగా చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోయేది. మా అందరి అదృష్టం ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రావటం, మేమందరమే మంత్రులుగా, శాసనసభ్యులుగా, రాజకీయాలు ఉండటం, ఆయన చేతుల మీదుగా మహానుభావుడి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడం మా పూర్వజన్మ సకృతంగా భావిస్తా ఉన్నాం. మిగిలిన ఓవరాల్గా చూస్తే అంటే లేజర్ షో కావచ్చు, లేదంటే కనుక ఫైర్ క్రాకర్స్ కావచ్చు, మొత్తం రూపొందించిన కళాకృతులు కావచ్చు, మీరు వాడిన మెటీరియల్ కావచ్చు, చూస్తే మీకు ఏమనిపించింది అసలు మామూలుగా చూస్తే? మేము ఇలాంటివి ఎప్పుడు చూడలేదు సార్. మా జీవితంలో మేము చాలా చోట్లకి వెళ్ళి అంబేద్కర్ గారి విగ్రహం కట్టాలని చూసాం. కానీ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన, ఆయన యొక్క అంబేద్కర్ గారి విలువలో ఉన్నటువంటి నిగూఢంగా దాగి ఉన్నటువంటి ప్రేమ, అభిమానం, ఆప్యాయతే ఈ యొక్క 56 నెలల యొక్క పరిపాలనలో ఎలా చేశారో దాన్ని చూపించారు అంబేద్కర్ గారి స్టాచ్యూ రూపేణ. సార్, మీరేం చెప్తారు? ఈరోజు అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా తరలి వచ్చారు. కనివిని ఎరుగిన రీతిలో, భారతదేశం గర్వించదగ్గ రీతిలో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందంటే ఏం చెప్తారు మీరు? ప్రధానంగా నవభారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్య పట్టణమైనటువంటి విజయవాడ నడిబొడ్డులో స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేయడం ఒక చరిత్రను చరిత్రకారులే సృష్టిస్తారనే నానుడితో ఈరోజు ఈ చరిత్రను సృష్టించిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మా తరపున, మా సోదరులందరి తరపున, రాష్ట్ర ప్రజానీకాల తరపున ఈరోజు జగన్మోహన్ రెడ్డికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. తప్పనిసరిగా ఇది ఏదైతే ఒక చరిత్ర, ఒక మాన్యుమెంట్ కాబోతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఈవేళ దీక్షాభూమికి నాగపూర్ వెళ్తారు. అదేవిధంగా అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఈరోజు చూడడానికి విజయవాడ రానున్నారు. ఆంధ్రప్రదేశ్కే ఒక గర్వింపదగ్గ కార్యక్రమంగా దీన్ని భావిస్తున్నాం. డిప్యూటీ సీఎంగా మీరేం చెప్తారు సార్? అసలు అన్ని కులానికి ఒక దేవుడని, మతానికి ఒక దేవుడని నిర్ణయించారు. కానీ దళితులకు ప్రత్యేకమైన దేవుడు మన డాక్టర్ బాబా అంబేద్కర్ గారు. దళిత యొక్క చిహ్నంగా ఇక్కడ తీసుకుని వచ్చిపెట్టి ప్రపంచంలోనే మన యొక్క విజయవాడ అనేది ప్రపంచ చరిత్రలోనే ఎక్కడికి పోయినా విజయవాడలో చరిత్రను సృష్టించినటువంటి డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రతిపాదించినటువంటి 400 కోట్లతో ఏర్పాటు చేసినటువంటి విగ్రహాన్ని మన దళితులకి, ప్రజలకు దానం చేసిన దాన చక్రవర్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అని ప్రజలు అనుకుంటున్నాం. సార్, ఏం చెప్తారు సార్? ఈరోజు ఒక ఫైర్ క్రాకర్స్ కావచ్చు, లేదంటే కనుక ఒక లేదర్ షో తోటి ఒక అద్భుతమైన రీతిలో కళాకృతిగా ఈ 206 అడుగుల విగ్రహాన్ని ప్రారంభించడం ఎలా అనిపించింది? అంబేద్కర్కి ఇంత ఘన నివాళి మీరు ఏం చెప్తారు? ఇది దేశ చరిత్రలోనే ఒక చరిత్రాత్మకమైన ఘట్టం. ఇది ఒక సామాజిక న్యాయానికి చిహ్నం. అలాగే ఈ దేశ ప్రజల యొక్క గుండె చప్పుడు, బడుగు బలహీన వర్గాల యొక్క గుండె చప్పుడు ఈరోజు నెరవేరిందని మేము కోరుకుంటా ఉన్నాం. ఇది దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఒక వింతైనటువంటి కట్టడంగా మేము భావిస్తూ ఉన్నాం. దీని ద్వారా ఈ రాష్ట్రంలో దళితులకి, పేదలకి ఒక భరోసా ఏర్పడిందని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. 4.5 ఏళ్ల సామాజిక న్యాయం చూసిన తర్వాత ఈరోజు అంబేద్కర్ విగ్రహాన్ని గతంలో పాలకులు మేము ప్రారంభించి కడతామని చెప్పినప్పటికీ కూడా ఎక్కడా కూడా ప్రారంభించలేకపోయారు, కట్టడం చేయబోయారు. ఇప్పుడు ఈసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే నేను విగ్రహాన్ని ప్రారంభిస్తాను, నడిబొడ్డును కడతానంటే మీరందరూ ఏమనుకున్నారో, అసలు ఏం జరిగింది? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద మాకు నమ్మకం ఉంది దళితులందరికీ. ఎందుచేతంటే ఆయన రావాలి, మాకు కావాలని కోరుకున్నటువంటి నాయకుడు ఆయన. అందుచేత ఈ రోజున దళిత ప్రజలందరికీ కూడా ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఈ రోజున ఇదొక చరిత్రాది ఘట్టంగా మా దళితులందరికీ ఒక బహుమతిగా ఇచ్చారని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. సార్, మీరేం చెప్తారు సార్? బడుగు బలహీన వర్గాలందరికీ కూడా రాష్ట్రంలో 4.5 ఏళ్ల సంక్షేమ పాలనతో పేద ప్రజలకు అండగా నిలబడమే కాకుండా రాజ్యాధికారాన్ని కల్పించిన ముఖ్యమంత్రిగా ఈరోజు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత ఏమనిపించింది?
నిజమైన సోషల్ జస్టిస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యమవుతుంది. ఈరోజు భారతదేశానికి కాదు, ప్రపంచానికే తలమానికం. ప్రపంచంలో బిఆర్ అంబేద్కర్ గారు మా దేశంలో పుట్టుంటే బాగుందని చెప్పేసి అందరూ కూడా అనుకుంటూ ఉంటారు. ఈరోజు అటువంటి మహనీయుడి విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కృతం చేసిన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ తరఫున శాల్యూట్ చేస్తూ సామాజిక న్యాయానికి పెద్దపీట వేసి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచనల్ని, ఆశయాల్ని నిజం చేసి చూపిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గౌరవాన్ని పెంచాడు, ప్రతిష్టను పెంచాడు, రాజకీయ విఘ్నతను పెంచాడు. సామాజిక న్యాయం అంటే భారతదేశానికి రుచి చూపించిన జగనన్న. సామాజిక న్యాయం, ఆంధ్రప్రదేశ్లో జరిగిన సామాజిక న్యాయాన్ని చూసి ఇతర రాష్ట్రాలు కూడా గుర్తిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈరోజు ఇది ఒక మహాఘట్టం. చరిత్ర పుటల్లో చెరగని ముద్ర. ఈరోజు భారతదేశ చరిత్రలో 106 అడుగుల బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం, 206 అడుగుల బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఈ రోజున ప్రతిష్ఠించుకున్నామనంటే జగన్మోహన్ రెడ్డి గారికి అందరి తరపున కూడా శాల్యూట్ చేస్తాం. సార్, మీరు కమిటీలో మెంబర్గా ఉన్నారు. దాదాపుగా సంవత్సరాల పాటు ఇక్కడ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కోసం మీరు ఢిల్లీ కూడా వెళ్ళి రావడం జరిగింది. ఈరోజు విగ్రహాన్ని చూసిన తర్వాత మీకు ఏమనిపించింది ఆవిష్కరించిన తర్వాత? చాలా అద్భుతమైన ఘట్టం ఆవిష్కరించారు అనిపించింది. ఎందుకంటే దీని వెనకాల ఆనాడు దేశ పరిస్థితులను బట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ సమసమాజం కోసం ఏ రకంగా అయితే తన రాజ్యాంగంలో సమతుల్యతని పాటించాడో, ఆయన ఏదైతే మనం సూచించాడో దాన్ని పరిపాలనలో ఆ సమసమాజానికి ఒక గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చి పరిపాలనలో బడుగు బలహీన వర్గాల వారికి అన్ని రకాలుగా అండదండలు అందిస్తూనే ఇవాళ అంబేద్కర్ గారి స్ఫూర్తితోటి ఇవాళ దేశానికే తలమానికంగా మరి ఇవాళ ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్కి, విజయవాడ నగరానికి ఒక గుర్తింపు తెచ్చే విధంగా ఇవాళ అంబేద్కర్ గారి 206 అడుగుల ఎత్తు విగ్రహాన్ని ఆవిష్కరించడం కాదు, ఆయన జీవిత చరిత్రని మ్యూజియం రూపంలో చూపించడంలో కానీ, ఆయన పేరు మీద ఏర్పాటు చేసిన లైబ్రరీలో పుస్తకాలు కానీ, ఇటువంటి చుట్టూ ఉన్న వాతావరణ పరిసరాల యాంబియన్స్ నిర్మాణం చేయడంలో కానీ అన్ని రకాలుగా కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. మాకు అన్ని మీటింగుల్లో కూడా ఇది ఒక అద్భుతమైన శిల్పంగా నిలిచిపోవాలి, ఈ సమతామూర్తి యొక్క అద్భుతమైన శిల్పం జాతంతా గుర్తుపెట్టుకోవాలి, మనం బడుగు బలహీన వర్గాల వారి కోసం ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితోటి పనిచేసిందో అన్నది మనం చూపించాలి. గత ప్రభుత్వాల్లాగా మాటలు చెప్పేసి పని అయిపోయిన తర్వాత గాలికి వదిలేయటం కాదు, మన చిత్తశుద్ధితో పనిచేయాలని ఏదైతే మాకు చెప్పారో అదేవిధంగా అధికారులందరూ కూడా ఎంతో సమర్థవంతంగా పనిచేసి ఒక సమన్వయంతో ఒక గొప్ప శిల్పాన్ని, ఒక సమతామూర్తి యొక్క గొప్ప శిల్పాన్ని, సామాజిక న్యాయ సమతామూర్తి ఆయన యొక్క మరి నిజంగా స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అన్నదానికి ప్రత్యక్షంగా ప్రతిరూపంగా కనపడతా ఉంది. అది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన, విజన్, ఆయన యొక్క ముందు చూపుకి తార్కాణంగా ఇవాళ ఇక్కడ అంబేద్కర్ గారి విగ్రహం నిలుస్తుందని, ముఖ్యమంత్రి గారి పరిపాలన ఆయన సూచించిన మేరకు ఇక ముందు కూడా ఈ బడుగు బలహీన వర్గాల అప్లిఫ్ట్ కోసం, వాళ్ళందరి కోసం ముఖ్యమంత్రి గారి పరిపాలన ఇంతకంటే వచ్చే 5 ఏళ్ళు ఇంకా బాగా చేయగలుగుతారని కూడా నాకు దృఢమైన నమ్మకం ఉంది. ఆయన విశ్వాసం కానీ, ఆయన ఆత్మవిశ్వాసం అన్నీ కూడా ప్రతిదీ ఒక సిద్ధాంతపరంగానే ఆయన ముందుకెళ్తా ఉన్నారు. సార్, మీరేం చెప్తారు? ఎన్నో దశాబ్దాలుగా మీరు పోరాటాలు చేసి ఉన్నారు, దళితుల తరపున పోరాటాలు కూడా చేశారు. ఏ విధంగా మీరు చూస్తారు? అంటే 206 అడుగుల విగ్రహాన్ని మన రాష్ట్రంలో ఏర్పాటు చేయడం ఏ విధంగా చూస్తారు అసలు? ఇది చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయాలతోటి లిఖించాల్సినటువంటి ఒక పెద్ద ఘట్టం. అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని అంటే దాదాపు 133 సంవత్సరాల జయంతి ఈరోజు ఆయన జయంతి. కానీ స్టాచ్యూ 125 అడుగులు ఆయన 125వ జయంతి నాడు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం. జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ గారిని
ఈరోజు ఈ రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచానికి చూపించిన తీరు ఏంటంటే ఆయన ఒక ధీరుడు, ఆయన ఒక సోషల్ డెమోక్రసీని నమ్ముకున్నటువంటి జాన్ డ్యూయి అనే ఒక గురువు ద్వారా అతను న్యూయార్క్లో కొలంబియా యూనివర్సిటీలో ఉన్నటువంటి అసలు ప్రపంచంలో డెమోక్రసీ ఎలా ఉండాలి దాన్ని 36 దేశాల డెమోక్రసీ రాజ్యాంగాన్ని చదివి భారతదేశానికి ఇచ్చినటువంటి ఒక పెద్ద రాజ్యాంగాన్ని అంబేద్కరు ఈ ఈ ఈ రూపంలో తీసుకొస్తూ ఉన్నాడు. దీన్ని అర్థం చేసుకున్న ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఆయన్ని ఆవిష్కరించే అంశంలో ఈరోజు ఏమైంది విజయవాడ పట్టణానికి అన్నట్టుగా, ఈ విజయవాడ పట్టణమే కాదు, టీవీల్లో చూసిన వాళ్ళు లేకపోతే ఇంకొక రూపాన చూసిన వాళ్ళు వాళ్ళ గుండెలన్నీ అరచేతిలో పెట్టుకొని రోమాలు నిక్కబడిసి ఆ డ్రోన్ షో ఒకటి చూపించారు చూడండి. అంబేద్కర్ అసలు ఆలోచన విధానం కానీ, అంబేద్కర్ ఒక ధీరుడుగా ఈ దేశంలో ఒక రాడికల్ డెమోక్రటిక్గా ఎలా వచ్చాడు అంటే ఎంతోమందిని ఎదిరించి ఎంతోమందితో కొనియాడబడి భారతదేశంలో ఈ మొక్క ఎలా ఎదిగింది, దీన్ని ఆయన ఇచ్చిన రాజ్యాంగాన్ని నేనెలా ఇంప్లిమెంట్ చేస్తున్నాను. పేద వర్గాలకి, అట్టడుగు వర్గాలకి, ఎవరైతే దూరంగా ఉన్నారో, ఎవరైతే ఎంతో సుదూర ప్రాంతాల్లో ప్రభుత్వం చేరినటువంటి ఏరియాలో ఉన్నారో, ఎవరైతే వాయిస్ లేకుండా ఉన్నారో, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్గా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తన ఉపన్యాసంలో కూడా చెప్పడం జరిగింది. మై గవర్నమెంట్ ఈజ్ రీచింగ్ అన్రీచ్డ్ ఏరియాస్. ఇప్పుడు దాకా ఎవడైతే పోలేదో అక్కడ దాకా ప్రభుత్వాన్ని పంపిస్తూ ఉన్నాను. ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకుంటారని ఆయన భావించాల్సిన అవసరం లేదు. దళితులు, అంబేద్కర్ వాదులు, ప్రజాస్వామిక వాదులు ఈ దేశంలో నిజంగా బతికి ఉన్నట్లయితే మానవ హక్కుల్ని అన్నిత్యం మాట్లాడేవాళ్ళు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చూపించినటువంటి ఈ ఔదార్యం ఏదైతే ఉందో దీన్ని అర్థం చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటో అర్థం అవుతాడు. జగన్మోహన్ రెడ్డి గారిని అర్థం చేసుకున్న ప్రతి మనిషి తనకు కుడి ఎడం భుజంలాగా తయారవుతాడు. ఒక బలమైనటువంటి శక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ ప్రపంచంలో చూపించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సెల్యూట్. మేడం, మీరేం చెప్తారు అంటే అంబేద్కర్ని విగ్రహావిష్కరణ అంటే భారీ ఎత్తున కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయన ఆవిష్కరించిన తీరు గురించి మీరేం చెప్తారు? ఈరోజు నిజంగా చెప్పాలంటే చరిత్రలో ఈరోజు సువర్ణాక్షరాలతో లిఖింపబడుతుంది. ఒక అద్భుతమైనటువంటి ఘట్టం ఈరోజు దేశ చరిత్రలోనే లేనటువంటిది. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ఒక దిక్సూచిగా ఏదైతే అంబేద్కర్ గారు ఉన్నారో దాన్ని ఈరోజు మరి నిజంగా చూపించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు విజయవాడ నడిబొడ్డున మరి ప్రపంచంలోనే లేనటువంటి ఇంత అతిపెద్ద విగ్రహాన్ని ఈరోజు సామాజిక న్యాయ మహా సమతా శిల్పాన్ని ఈరోజు ఇక్కడ ఆవిష్కరించడం అన్నది మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మంచి మనసుకు, ఆయన యొక్క సామాజిక న్యాయాన్ని ఈ 4 సంవత్సరాలు నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీ అని ఏదైతే వాళ్ళకి చేశాడో దానికి నిదర్శనంగానే ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహావిష్కరణ అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు జగనన్నకు జేజేలు పలుకుతున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరు కూడా జేజేలు కొట్టాల్సిందే. ఎందుకంటే ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పేద బడుగు బలహీన వర్గాల కోసం సమసమాజాన్ని స్థాపించాలని చెప్పి కలలు కన్నా మరి తన మాటల్లో కానీ పోరాటాల్లో కానీ ఒక పోరాట స్ఫూర్తిని ఈ దేశానికి అలవరిచినటువంటి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి, సమసమాజాన్ని కాపాడడానికి పాటుపడిన అంబేద్కర్ గారి యొక్క ఆశయాల స్ఫూర్తితో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరికీ కూడా చల్లని పరిపాలన ఇస్తూ వాళ్ళందరి యొక్క అభివృద్ధి ధ్యేయంగా ఈరోజు సామాజిక న్యాయం, సంక్షేమం అన్ని కూడా ఈరోజు 70% ఈ వర్గాలకు అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా ఈరోజు మరొకసారి ముఖ్యమంత్రి గారు ప్రూఫ్ చేసుకున్నారు. ఇది ప్రపంచ ఖ్యాతిగా ఈరోజు మన భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 125 అడుగుల ఈ విగ్రహము ప్రపంచ ఖ్యాతి పొందబోతుంది. ఇది ఒక అతిపెద్ద ప్రపంచంలోనే ఒక పర్యాటక కేంద్రంగా కూడా విజయవాడకు ఒక ఖ్యాతిని, మన రాష్ట్రానికి కూడా ఒక ఖ్యాతిని పెంపొందించేలాగా జగన్మోహన్ రెడ్డి గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఈ ఆలోచన ఆయన మంచి మనసుకి, ఆయన యొక్క భావాలకి నిదర్శనంగా ఈరోజు అందరూ కూడా చూడడం జరుగుతుంది. ఇది చాలా గొప్ప అవకాశంగా కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా జగనన్న అడుగుజాడల్లో నిలబడాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అందరికి కూడా జగనన్న ఒక దళపతిగా మరి భావించి, జగనన్న ఒక దళపతిగా భావించి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా జగనన్నకు సైనికులుగా నడవాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ అమ్మా. సార్, మీరేం చెప్తారు? ఈరోజు ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కోరుకున్నటువంటి సామాజిక న్యాయం తూచా తప్పకుండా ఈరోజు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు
పాటించారని చెప్తున్నాము. నిజంగా అద్భుతం. ఇది ఒక చరిత్ర. మరి నిజంగా ఎవరైతే కొన్ని వర్గాల వారు ఇంకా అంబేద్కర్ని వ్యతిరేకిస్తున్నారో, అంబేద్కర్ అంటే ఒక దళితుడే, అంబేద్కర్ అంటే బడుగు బలహీన వర్గాలకు చెందినవాడే, మాకు ఇంకా అస్పృశ్యత ఉందని అనుకుంటున్నారో, ఈరోజు ఈ కార్యక్రమం చూసిన తర్వాత వారి మనసులు కూడా మారతాయని మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కోరుకున్నటువంటి సామాజిక న్యాయాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేతల్లోనే తన మాటల్లోంచి చూపించారు. ఇవాళ నిజంగా లోనికి చూస్తే కనుక నభూతో నభవిష్యత్తుగా ఉంది. మరి చేసినటువంటి కార్యక్రమానికి చాలా హ్యాట్సప్గా మేమందరం చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులు కానీ, బడుగు బలహీన వర్గాల వారు కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉండటానికి ఈ రోజు నుంచి అందరూ నిర్ణయం తీసుకుంటారు. ఇంకా ఎవరైనా వ్యతిరేకిస్తుంటే కొద్దిగా గొప్ప వాళ్ళు కూడా మనసు మార్చుకుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని పెంపొందించి 2024లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయడానికి మేమందరం కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ.